హలో ఎవరీవన్, రీసెంట్ గా మన గవర్నమెంట్ అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పిందనమాట. అదేంటో కదండి, మనకి హెచ్ఎండిఏ లిమిట్స్ ని ఎక్స్ట్రాక్షన్ చేస్తూ హెచ్ఎంఆర్ గా ఒక జీవో అయితే పాస్ చేశారనమాట. అదేంటో కదా, మనకి హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజన్ అనమాట. సో దీన్ని ఎక్స్ట్రాక్షన్ చేయడానికి గల కారణాలు ఏంటి అవన్నీ కూడా ఈ వీడియోలో మనం కంప్లీట్ గా డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. దీంట్లో మనకి 11 డిస్ట్రిక్ట్స్ అండ్ 1355 విలేజెస్ అయితే ఇంక్లూడ్ చేయడం జరిగింది. హెచ్ఎండిఏ లిమిట్స్ అయితే మనకి ఓవరాల్ నుంచి అండ్ 15 to 20 కిలోమీటర్స్ రేడియస్ వరకు అయితే ఉండే అనమాట. ఇప్పుడు దాన్ని మనకి ఎక్స్టెన్షన్ చేసి త్రిబుల్ ఆర్ వరకు అయితే ఎక్స్టెన్షన్ చేశారనమాట. త్రిబుల్ ఆర్ కి ఒక 2-3 కిలోమీటర్స్ రేడియస్ వరకు అయితే ఈ హెచ్ఎండిఏ లిమిట్స్ అయితే ఎక్స్టెండ్ చేశారనమాట. అండ్ మనకి హెచ్ఎండిఏ లో ల్యాండ్ అయితే ఆల్రెడీ ఎక్విజిషన్ అయిపోయింది. అండ్ ప్లాటింగ్ కానివ్వండి, మొత్తం కూడా ఆల్రెడీ విల్లాస్, అపార్ట్మెంట్స్ అన్ని వచ్చేసాయి అనమాట. ల్యాండ్ అయితే ఎక్విజిషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మనకి హెచ్ఎండిఏ లిమిట్స్ ఎక్స్టెన్షన్ చేశారనమాట. మనకి రెవెన్యూ కావాలి కాబట్టి గవర్నమెంట్ కి ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది. అండ్ మెయిన్ గా చూసుకుంటే మనకి ప్రీవియస్ గా వెస్ట్ హైదరాబాద్ అనేది ఆల్రెడీ డిటిసిపి లిమిట్స్ దాటి కూడా వెళ్ళిపోయింది అనమాట మార్కెట్ అనేది. ఇప్పుడు ఆల్రెడీ అది మార్కెట్ అయితే కంప్లీట్ అయిపోయింది వెస్ట్ సైడ్. అండ్ సౌత్ సైడ్ చూసుకుంటే ఇప్పుడే మనకి ట్రెండింగ్ లోకి వచ్చింది అనమాట సౌత్ సైడ్ లో. అండ్ సౌత్ సైడ్ లో కూడా మనకి మెయిన్ గా ఒక హైవే అనేది బాగా ట్రెండ్ అవుతుంది, అదే శ్రీశైలం హైవే అనమాట. ఈ శ్రీశైలం హైవేలో మనకి ఇంకో జీవో కూడా పాస్ చేశారనమాట. అది వచ్చేసి మనకి FCDA, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అనే జీవో కూడా పాస్ చేశారనమాట. అండ్ ఈ FCDA లో మనకి 7 మండల్స్ అండ్ 56 విలేజెస్ అయితే యాడ్ చేశారనమాట. సో దీని గురించి నేను సపరేట్ గా వీడియో అయితే చేస్తాను. అండ్ శ్రీశైలం హైవేలో చూసుకుంటే మనకి ఆల్రెడీ 20 కిలోమీటర్స్ రేడియస్ వరకు అయితే మనకి హెచ్ఎండిఏ లిమిట్స్ అయితే ఉండేవి అనమాట. ఇంతకు ముందు అయితే కందుకూరు వరకు హెచ్ఎండిఏ లిమిట్స్ ఉండేది. అండ్ దీంట్లో చూసుకుంటే మనకి ఆల్రెడీ పెద్ద పెద్ద బిల్డర్స్ వచ్చేసారు. అండ్ విల్లాస్ వచ్చినాయి, అపార్ట్మెంట్స్ వచ్చేసినాయి. ఆల్రెడీ మనకి 5 to 6 ఇయర్ వరకు విల్లా ఇక్కడ మనకి కోట్ చేసిన అనమాట హెచ్ఎండిఏ లిమిట్స్ లో ఉన్న వరకు కూడా. అండ్ ఓపెన్ ప్లాట్ చూసుకుంటే మనకి 20,000 అబోవ్ అయితే ఆల్రెడీ ఎక్స్టెన్షన్ అయితే అయిపోయింది అనమాట. ప్రైస్ అయితే హైక్ అయిపోయింది అనమాట. అండ్ ఇక్కడ మనకి ల్యాండ్ అవైలబిలిటీ కూడా చాలా తక్కువ ఉంది అనమాట. బికాస్ ఆఫ్ ద రీజన్ ఈజ్ ఫారెస్ట్ ల్యాండ్ అనేది మనకి 6,000 ఏకర్స్ వరకు 6,000 ఏకర్స్ అయితే ఫారెస్ట్ ల్యాండ్ అయితే మనకి శ్రీశైలం హైవేలో ఉందన్నమాట. రిమైనింగ్ వచ్చేసి మనకి కన్జర్వేషన్ ల్యాండ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఉన్న ల్యాండ్ అంతా కూడా మనకి ఆల్రెడీ ఓపెన్ ప్లాట్స్ చేసేసారు. అంటే విల్లాస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఆల్రెడీ యూజ్ చేసుకున్నారు అనమాట. సో అందుకోసం వచ్చేసి మనకి హెచ్ఎండిఏ లిమిట్స్ ని ఎక్స్టెన్షన్ చేసి మనకి ట్రిపుల్ ఆర్ వరకు అయితే యాడ్ చేశారనమాట. అండ్ ఈ హైవే గురించి ఎందుకు చెప్తారంటే మెయిన్ రీజన్ వచ్చేసి మనకి ఫ్యూచర్ సిటీ అండ్ ఫోర్త్ సిటీ, AI సిటీ అని చాలా నేమ్స్ అయితే ఉందండి, ఫార్మా సిటీ అని చెప్పి. సో ఇటువైపు మనకి చాలా ఫ్యూచర్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ మనకి రాబోయే 10 years లో ఇటువైపు అయితే మార్కెట్ చాలా బాగుంటుంది అనమాట. ఎవరైతే ఇంతకు ముందు హెచ్ఎండిఏ లిమిట్ లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో, మంచి ఓపెన్ ప్లాట్స్ చూసుకొని అంటే మెయింటెనెన్స్ చేసే వెంచర్లు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళకి మాత్రం మంచి ప్రైజెస్ అయితే వచ్చాయన్నమాట. ఇప్పుడు ప్రాఫిట్స్ అయితే వచ్చాయన్నమాట. అండ్ ఇంకో రీజన్ వచ్చేసి మనకి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇంకొకటి హైవే కనెక్టివిటీ అండి. ఇప్పుడు మన శ్రీశైలం హైవేనే తిరుపతి హైవేగా చేస్తున్నారు. ఆల్రెడీ 4 lane ఎక్స్టెన్షన్ వర్క్స్ అయితే మనకి స్టార్ట్ అయ్యాయన్నమాట. దీనికి ఆల్రెడీ 1920 CR అయితే శాంక్షన్ అయింది. ఇంతకు ముందు మనకి ఇన్వెస్ట్మెంట్ ఉండేది పేపర్ మీద వచ్చింది, తర్వాత మనకి గ్రౌండ్ మీద కూడా తీసుకొచ్చారన్నమాట ఈ రోడ్ ఎక్స్టెన్షన్ అనేది. సో ఇది కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇంకోటి ట్రిపుల్ ఆర్ కి మనకి DPR వర్క్స్ కూడా ఒక చాలా స్పీడ్ గా అయితే జరుగుతున్నాయి అనమాట. సో ఇది కూడా మేబీ ఒక ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్ అయితే స్టార్ట్ అవ్వచ్చు. బట్ టైం అయితే పడుతుందండి కొంచెం స్టార్ట్ చేయడానికి. బట్ ఒక్కసారి స్టార్ట్ అయిందంటే మీకు ఆల్రెడీ తెలుసు ప్రైజెస్ అనేది ఎంత దూరం వెళ్ళిపోతాయో. రియల్ ఎస్టేట్ కి జస్ట్ ఇన్వెస్ట్మెంట్ చాలండి ప్రైజెస్ హైక్ చేయడానికి. అండ్ ఫోర్త్ సిటీ ఆల్రెడీ మనకి స్కిల్ యూనివర్సిటీ అయితే స్టార్ట్ అయింది అనమాట. దానికి ఆనంద్ మహేంద్ర గారు అయితే చైర్మన్ గా ఉన్నారు ప్రెసెంట్ అయితే మనకి. అండ్ తర్వాత మనకి 300 feet రోడ్, ఒక గ్రీన్ ఫీల్డ్ రోడ్ మనకి ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి ఆ తర్వాత మనకి స్కిల్ యూనివర్సిటీ వరకు అయితే కనెక్ట్ చేస్తున్నారు అనమాట. దీనికి కూడా ఆల్రెడీ ల్యాండ్ ఎక్విజిషన్ చాలా స్పీడ్ గా జరుగుతుంది అనమాట. కాకుండా 4-5 ఫార్మా కంపెనీస్ కూడా ఆల్రెడీ MOU అయితే చేసుకున్నారండి. మనకి ఒక 2 months లో వాళ్ళకి కూడా టెండర్లు అయితే పిలుస్తామని చెప్పారు. అండ్ ట్రిపుల్ ఆర్ కూడా టెండర్లు త్వరలోనే స్టార్ట్ అవుతాయండి. అండ్ ఆల్రెడీ హైవే అయితే ఎక్స్టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. మెయిన్ థింగ్ వచ్చేసి శ్రీశైలం హైవేలో ఉన్నంత గవర్నమెంట్ ల్యాండ్ ఈ మన హైదరాబాద్ సరౌండింగ్స్ లో ఏ హైవేలో కూడా లేదనమాట అండి. ఆల్రెడీ ఇప్పుడు ప్రెసెంట్ అయితే 14,000 ఏకర్స్ అయితే మనకి గవర్నమెంట్ చేతులు అయితే ఉందన్నమాట. ఇంకొకటి ఒక 15,000 ఏకర్స్ కూడా ల్యాండ్ ఎక్విజిషన్ అయితే స్టార్ట్ చేశారు ఆల్రెడీ. అది కూడా ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఒక 600 ఏకర్స్ లో మనకి ప్లాటింగ్ కూడా చేసి ఆ ల్యాండ్ ఎక్విజిషన్ చేసిన రైతులకి అయితే ఇస్తామని అయితే చెప్తున్నారనమాట. సో అది కూడా చూడాలి ఎంతవరకు ఎక్విజిషన్ అవుతుంది అనేది. ఆల్రెడీ 14,000 ఏకర్స్ అయితే ఖాళీగా వదిలేదు కదండి, ఏదో ఒకటి అయితే వస్తుంది. బట్ టైం టేకన్ అండి, ఏదైనా సరే కొంచెం టైం పడుతుంది. బట్ మీరు ఒకసారి ఇన్వెస్ట్ చేసుకుని కొంచెం లాంగ్ టర్మ్ పెట్టుకుంటే మాత్రం డెఫినెట్ గా ఇటువైపు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి బెస్ట్ రేటింగ్స్ అయితే వస్తాయి అనమాట అండి. అదైతే నేను షూర్ గా చెప్తాను. అండ్ ఇదైతే రైట్ టైం అండి. ఎవరైతే ఓవరాల్ సరౌండింగ్స్ లో హెచ్ఎండిఏ లిమిట్స్ లో ఎవరైతే ఇన్వెస్ట్ చేయలేక బాధపడుతున్నారో, ఇప్పుడు 15,000 బిలో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి రిటర్న్స్ పొందాలనుకుంటున్నారో ఇదైతే రైట్ టైం అనమాట అండి. అండ్ దూరం అయితే అనుకోవద్దండి, మన ప్రైస్ లో వస్తుందా లేదా అని అయితే అదొకటి అయితే కన్సిడర్ చేయండి అనమాట. అండ్ ఇంకోటి మెయిన్ మీరు ఆలోచించాల్సింది, ఏదో తక్కువకి
వస్తున్నాయని చెప్పేసి ఎలాంటి వెంచర్లు పడితే అలాంటి వెంచర్లు అయితే ఇన్వెస్ట్ చేయొద్దు. ఆల్రెడీ మీకు చాలా వీడియోస్ లో చెప్పాను నేను. ఇన్వెస్ట్ చేసే ముందర మాత్రం ఖచ్చితంగా ఒకసారి 1కి 4 సార్లు చెక్ చేసుకోండి మీరు ఎలా ఉన్నాయి వెంచర్స్ అండ్ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఎలా చేశారు అండ్ వాటి లీగల్ డాక్యుమెంట్స్ ఎలా ఉన్నాయి అవన్నీ చెక్ చేయండి. సో మీరు బట్టలు కొనేటప్పుడే మీకు కొంచెం ఎక్కువైనా సరే బ్రాండెడ్ బట్టలు కొంటారు, ఎందుకంటే మనకి లైఫ్ అనేది ఎక్కువ రావాలని చెప్పి. సో ఇది కూడా అంతేనండి, కొంచెం ప్రైస్ ఎక్కువైనా సరే మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు రేపొద్దున కూడా ప్రాఫిట్స్ కూడా మీకు ROI అట్లా వర్కౌట్ అవుతుంది అనమాట. సో అదైతే మైండ్ లో గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా, మంచి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా సరే మీకు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి అయితే ఒకసారి నన్ను కాంటాక్ట్ అవ్వండి. మీకు ఫర్దర్ గా ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా నేను షేర్ చేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.